హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం చాలా రోజుల తర్వాత నుంచి క్లాసులు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రోజు నుంచి సివిల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ అన్ని క్లాసెస్ అనేవి చేసుకుందాము. అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే మనకి యూజ్ అవుతుంది. స్లోగా ఒక్కొక్క సబ్జెక్టు రోజు ఆ 2 రోజులకు ఒకసారి వీడియో చేసుకుని అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ స్టార్ట్ చేస్తాను. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అనగానే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అని 2 సబ్జెక్టులు కలిపి ఒక సబ్జెక్ట్ కింద మనం చదువుకుంటాము. ఫస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో మెటీరియల్స్ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, నెక్స్ట్ ఫోర్సెస్ అంటే ఏంటి, వీటి గురించి ఏ విధంగా ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో చూసుకుంటాము. దాని తర్వాత థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఏమవుతుంది అంటే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో ఏదైతే చదువుకున్నామంటే అంటే మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ అలా ఏవైతే టర్మ్స్ ఏవైతే తెలుసుకున్నామో వాటిని ఉపయోగించి ఒక మెంబర్ని డిజైన్ చేసుకోవడాన్ని యూజ్ అవుతుంది. అంటే బీము, స్లాబ్, కాలమ్ ఇవన్నీ వాటి యొక్క అందులో ఫోర్సెస్ ఏంటి, ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ని ఎలా డిజైన్ చేస్తాం, ఎలా ఫోర్సెస్ వస్తాయి, ఎలా తెలుసుకోవాలి అనే దానికోసం థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ బేసిక్స్ వస్తాయి. దాని అప్లికేషన్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో వస్తుంది. మనం ఆర్సిసి డిజైన్లో ఇక్కడ వచ్చిన ఫోర్సెస్ మూమెంట్స్ని బేస్ చేసుకుని ఫోర్సెస్ని మూమెంట్స్ని బేస్ చేసుకుని మనం ఆర్సిసిలో బిల్డింగ్ డిజైన్ చేసుకుంటాం. సో ఫస్ట్ పార్ట్ ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ వచ్చిన తర్వాతే మనం ఆర్సిసి అనేది నేర్చుకోగలం. ఓకే, ఫస్ట్ చాప్టర్ వచ్చి చూస్తే మనకి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. ఫస్ట్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ మనం ఇంజనీరింగ్ సైడ్ ఎప్పుడన్నా సరే చూడాల్సిందే. ఫస్ట్ ఒక బాడీ యొక్క సేఫ్టీ, డ్యూరబిలిటీ అండ్ ఎకానమీ. సేఫ్టీకి వచ్చేసరికి ఫస్ట్ అది ఎటువంటి ఫెయిల్యూర్ అవ్వకుండా సేఫ్గా ఉండాలి. ఆ సేఫ్టీ అనేది ఎంతకాలం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు డ్యామ్స్ అటువంటి బిగ్ స్ట్రక్చర్స్ కట్టామనుకో అబోవ్ 100 years ఉండాలని కోరుకుంటాం. అలాగే ఒక హౌస్ కట్టుకున్నాము అనుకో అబోవ్ 50 years. అలాగే ఒక్కొక్క దానికి ఒక పారామీటర్ ఉంది. ఆ పారామీటర్ ఏజ్ని బట్టి దాన్ని సేఫ్టీగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎకానమీ కూడా చూసుకోవాలి. మన పాత బ్రిటిష్ కాలంలో ఉండేవన్నీ చాలా లాంగ్ అండ్ ఎక్కువ విడ్త్తో, ఎక్కువ థిక్నెస్తో, మన వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఇవన్నీ ఎక్కువ థిక్నెస్తో డిజైన్ చేస్తాం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అప్పుడు ఏమవుతుంది, మనం 30 years ఉండాలనుకుంటే అవి 60 years ఉంటాయి. కాకపోతే మనకు 30 years అది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఏంటి ఆ 30 అగేన్స్ట్లో ఉన్న 30 years మన వేస్టేజే కదా. సో ఆ వేస్టేజ్ తగ్గించుకోవడానికి మనకి ఎంత కాలం కావాలి, దాని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏంటి, అది ఎంత డ్యూరబుల్గా ఉండాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, అంటే సేఫ్టీ, డ్యూరబిలిటీ, ఎకానమీ మూడట్లు బేస్ చేసుకుని మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే ఫోర్స్. ఫోర్స్ అనేది ఏంటి, ఒక ఏజెన్సీ. ఇప్పుడు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్లో మూవ్ అవ్వాలి అనుకుంటే అక్కడ ఒక ఎక్స్టర్నల్ థింగ్ అనేది జరగాలి ఖచ్చితంగా. ఇప్పుడు కారు ఇక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి అన్నా, లేకపోతే మనం నడవాలి అన్నా ఏదో ఒక ఎక్స్టర్నల్ థింగ్ అనేది జరిగితేనే అది కదులుతుంది. లేదు అంటే అది మనకి ఈక్విలిబ్రియం కండిషన్లోనే ఉంటుంది. ఈక్విలిబ్రియం కండిషన్ అంటే ఏంటి అంటే ఒక బాడీ అనేది రెస్ట్లో ఉందనుకోండి, ఒక బాడీ ఈక్విలిబ్రియం కండిషన్లో అంటే ఏంటంటే ఒక బాడీ తీసుకున్నాం ఫర్ సపోజ్ ఇలా ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి, ఈ బాడీలో ఫోర్సెస్ అనేవి ఇప్పుడు ఇటువైపు నుంచి యాక్ట్ చేస్తుంది, ఇటువైపు నుంచి యాక్ట్ చేస్తుంది, ఇటువైపు నుంచి యాక్ట్ చేస్తుంది, ఇటువైపు నుంచి యాక్ట్ చేస్తుంది, ఇటువైపు నుంచి యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మూడు వైపులా పి అనే ఫోర్స్ యాక్ట్ అయింది అనుకోండి, ఈ బాడీ ఎటు మూవ్ అవ్వడానికి ఉండదు. అప్పుడు ఆ బాడీ అక్కడే ఉంది కానీ ఎటువంటి మోషన్ లేదు, కానీ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఆ కండిషన్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటారు. అలా కాకుండా ఒక బాడీ ఇలా ఉన్న బాడీలో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవ్వట్లేదు, అన్ని ఫోర్సెస్ జీరో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ బాడీ అనేది రెస్ట్ కండిషన్లో ఉన్నారు. సో రెస్ట్ కండిషన్ అంటే వితౌట్ ఫోర్సెస్, when the body is not moving, that position is known as rest condition. When forces are acting but still it is in equilibrium condition, then it is known as equilibrium condition.
ఓకే. ఒక స్ట్రక్చర్ ఈక్విలిబ్రియంలో కండిషన్‌లో ఉంది అంటే, దాని యొక్క పార్ట్స్ కూడా ఈక్విలిబ్రియం కండిషన్‌లో ఉన్నట్టే లెక్కొస్తుంది. ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఇలాగా ట్రస్ ఉందనుకోండి. ఇలా ట్రస్ ఉంది. ఇక్కడ సపోర్ట్ ఇచ్చాం. ఎక్కడో సపోర్ట్ ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ లోడ్ అప్లై చేసామనుకోండి. లోడ్ అప్లై చేస్తే ఆ లోడ్ వల్ల ఈ ట్రస్‌కి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. సో, ఇక్కడ కదలదు, ఇక్కడ కదలదు, ఇక్కడ కదలదు, ఇక్కడ కదలదు. కదలకపోవడం వల్ల మనకేమవుతుంది, ఇప్పుడు ఈ జంక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఈ జంక్షన్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్కమింగ్ క్లాసెస్‌లో దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, హారిజాంటల్‌గా ఫోర్సెస్ తీసుకున్నా, వెర్టికల్‌గా తీసుకున్నా, మొమెంటమ్ తీసుకున్నా అన్నీ కలిపితే 0 రావాలి. హారిజాంటల్ అన్నీ కలిపితే 0 వస్తుంది. వెర్టికల్ అన్నీ కలిపితే 0 వస్తుంది. ఎందుకు అంటే రిజల్టెంట్ అనేది లేదు. ఈక్విలిబ్రియం కండిషన్‌లోనే అది మూవ్ అవుతుంది. ఓకే. సో, మనం ఈక్విలిబ్రియం గురించి చూసాం కదా! ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే దాని యొక్క పాయింట్స్ అన్నీ కూడా ఈక్విలిబ్రియంలో కూడా దాని యొక్క ఇండివిడ్యువల్ పాయింట్స్ కూడా ఈక్విలిబ్రియంలో యాక్ట్ అవుతాయండి. ఓకే. నెక్స్ట్ ఫోర్సెస్ అనేవి మనం చూసుకుంటే టాంజెన్షియల్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్. ఫోర్సెస్ అనేవి మనకి ఇప్పుడు ఒక బాడీని ఎలాంగేట్ చేసాం. ఇప్పుడు ఇలా బాడీ ఉందనుకో, ఆ బాడీని మనం ఇటు ఇలా ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, బాడీ అనేది ఎలాంగేట్ అవుతుంది, సాగుద్ది. ఆ సాగడం వల్ల ఏమవుతుంది, టెన్జైల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే బాడీ మనం తీసినప్పుడు అది వెంటనే సాగిపోతుంది. ఇప్పుడు ఒక రబ్బర్ తీసుకున్నాము, ఒక పెన్ తీసుకున్నాం, ఆ పెన్ తీసుకుని సాగడానికి ట్రై చేసాం, ఎంత సాగినా సాగదు. సాగకపోవడానికి గల కారణం ఏంటి, దీన్ని కట్ చేస్తే ఎటువైతే మనం ఇలా ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాం కదా, ఇటువంటి ఫోర్స్ ఇది లోడ్ యాక్ట్ అవుతుంటే దాని ఆపోజిట్ గా ఇంటర్నల్ ఫోర్స్ అనేది సేమ్ ఎంతైతే ఇటువైపు నుంచి యాక్ట్ అయిందో అటువైపు కూడా యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల ఏమవుతుంది, సాగకుండా రెసిస్ట్ చేస్తుంది. అంటే ఇంటర్నల్ ఫోర్స్ ఆఫరింగ్ టు రెసిస్టింగ్ బాడీ. ఆ ఇంటర్నల్ ఫోర్స్ ఏదైతే రెసిస్ట్ చేస్తుందో దాన్నే మనం స్ట్రెస్ అంటారు. ఇప్పుడు టెన్సైల్ ఫోర్స్లో ఏమవుతుంది అంటే, ఒకవేళ రెసిస్ట్ చేయలేకపోయింది అనుకోండి, అది సాగుద్ది. ఎంతైతే రెసిస్ట్ చేయలేకపోతుందో దాన్ని లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ లెంత్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. సో లెంత్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల క్రాస్ సెక్షన్ అనేది తగ్గిపోతుంది. అదే కంప్రెసివ్ ఫోర్స్ లో చూసుకుంటే లెంత్ అనేది కంప్రెస్ అవుతుంది. ఇలా బాడీ ఉన్నప్పుడు లెంత్ అనేది ఇలా కంప్రెస్ అవుతుంది. సో వాల్యూమ్ ఇదేంటిది, క్రాస్ సెక్షన్ అనేది పెరుగుద్ది. క్రాస్ సెక్షన్ అంటే ఇప్పుడు ఇలా ఒక సర్క్యులర్ రాడ్ ఉందనుకోండి, దాన్ని డయా ఏదైతే ఉందో దాన్ని క్రాస్ సెక్షన్ అంటాం. ఈ లాంగిట్యూనల్ ఎక్కువ లెంత్ ఏదైతే ఉందో దాన్ని లాంగిట్యూనల్ అంటాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టెన్సైల్ ఫోర్స్ అంటే ఫోర్స్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ద బాడీ. బయటికి ఫోర్స్ అనేది యాక్ట్ అయితే దాన్ని టెన్సైల్ ఫోర్స్ అంటాం. ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద బాడీ అంటే దాన్ని కంప్రెసివ్ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ లాంగిట్యూనల్ ఫోర్స్. లాంగిట్యూనల్ ఫోర్స్ అనేది మనకి టూ ఫోర్సెస్ అనేవి మళ్ళీ మనకి రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ అండ్ ఆర్ యాక్సియల్, ఇంకొకటి ట్రాన్స్ఫర్స్ ఆర్ నార్మల్. అంటే డైరెక్ట్ ఆర్ యాక్సియల్ అంటే ఇప్పుడు మనం ఇందాక ఒక సెక్షన్ చూసుకున్నాం, ఏది ఇలా లాంగిట్యూనల్ గా ఒక బార్ ఉందనుకున్నాం అనుకోండి, దానికి కరెక్ట్గా న్యూట్రల్ యాక్సిస్ సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉందో దాన్ని లాంగిట్యూనల్ యాక్సిస్ అంటాం. ఆ
ఆ యాక్సిస్ లో మన ఫోర్స్ అనేది యాక్ట్ అయింది అనుకోండి, ఏదో కంప్రెస్ ఆ టెన్షన్ యాక్ట్ అయితే దాన్ని డైరెక్ట్ స్ట్రెస్ ఆర్ యాక్సియల్ స్ట్రెస్ అంటారు. అలా కాకుండా బాడీ అనేది యాక్ట్ అయినప్పుడు ఫోర్సెస్ అనేవి పర్పెండిక్యులర్ టు ద నార్మల్ యాక్సిస్, పర్పెండిక్యులర్ టు ద లాంగిట్యూడినల్ యాక్సిస్. ఆ ఫోర్సెస్ ని ట్రాన్స్వర్స్ ఆర్ నార్మల్ ఫోర్సెస్ అంటారు. ట్రాన్స్వర్స్ ఆర్ నార్మల్ ఫోర్సెస్ అని ఏమంటారంటే, ఒక బాడీ కి లాంగిట్యూడినల్ యాక్సిస్ లో పర్పెండిక్యులర్ గా యాక్ట్ అయితే దాన్ని ట్రాన్స్వర్స్ ఆర్ నార్మల్ ఫోర్సెస్ అంటారు. సపోజ్ ఇప్పుడు ఒక రోలింగ్ బుక్ ఇలా ఒక స్లోప్ ఉందనుకోండి, సారీ వెయిట్, ఇప్పుడు నార్మల్ ఫోర్సెస్ వచ్చేసరికి ఇలాగ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీద ఒక బుక్ ఉంది అనుకోండి, ఆ బుక్ సెల్ఫ్ వెయిట్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది, అంతేనా? మనకు వచ్చేసరికి రియాక్షన్ అనేది ఆపోజిట్ సైడ్, ఎందుకంటే బుక్ కిందకి వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి నార్మల్ రియాక్షన్ అనేది ఆపోజిట్ సైడ్ వస్తుంది. ఎలా ఉంది? ఈ న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే ఉందో, ఇది లాంగిట్యూడినల్ యాక్సిస్ ఏదైతే ఉందో ఆ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. దాన్ని మనం ట్రాన్స్వర్స్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు దాకా ఏం చూసాం? స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లో ఫోర్స్ అంటే ఏంటి, ఇవంటే ఏంటి అని చూసుకున్నాం కదా. నెక్స్ట్ కొన్ని బేసిక్ అజంప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా బాడీ బేసిక్ ఉందనుకోండి, మనం అన్ని ఒకే కన్సిడర్ చేసి తీసుకోలేం కదా. సో ప్రాక్టికల్ గా కాకుండా బేసిక్ కొన్ని బేసిక్ అజంప్షన్స్ ఏంటంటే, మనం తీసుకున్న బాడీ ఏదైతే ఉందో, అనాలిసిస్ చేసే బాడీ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ అనుకుంటాం. అంటే పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ అనేది ఎప్పుడు అంటారంటే, ఒక బాడీ పైన వెయిట్ పడింది. ఇప్పుడు సపోజ్ ఒక రాడ్ ఉంది, ఆ రాడ్ ని మనం పుల్ చేసినప్పుడు ఏమైంది? ఇది ఎల్ లెంత్ ఉండేది, ఈ వెయిట్ అప్లై చేసినప్పుడు ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అయింది, అంటే డెల్టా ఎల్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఈ వెయిట్ ని రిమూవ్ చేసినప్పుడు ఈ లెంత్ కూడా రిమూవ్ అయిపోయి ఎల్లే ఉండాలి. ఓకే, ఈ వెయిట్ ని రిమూవ్ చేసేసే ఈ లెంత్ కూడా ఎల్ వచ్చేయాలి. అంటే లోడ్ అప్లై చేసినప్పుడు సాగొచ్చు, కంప్రెస్ అవ్వచ్చు, ఎటువంటి యాక్షన్ అయినా జరగచ్చు, మూవ్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లోడ్ తీసేయగానే ఆ మెంబర్ అనేది మళ్ళీ ఒరిజినల్ షేప్ లోకి వచ్చేస్తుంది అనే దాన్ని పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అంటారు. నెక్స్ట్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అంటే ఏంటంటారంటే, ఇప్పుడు ఒక బాడీ పై ఒక ప్రాపర్ బాడీలో సపోజ్ ఇలా ఒక బాడీ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఫోర్సెస్ అనేవి అన్ని డైరెక్షన్లో, ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో, ఇన్క్లైన్డ్ గా అన్ని డైరెక్షన్లోని ఒకే టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ ఎక్స్ ఉందనుకో, ఎక్స్ ప్రాపర్టీ, ఇక్కడ ఎక్స్ఐ, ఇక్కడ ఎక్స్ఐ, ఇక్కడ ఎక్స్ఐ, అన్ని ప్రాపర్టీస్ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకున్నాను, ఇది ఐసోట్రోపీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్ లో, ఇక్కడ ఎదురు ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ అన్ని డైరెక్షన్ లో ఆ పాయింట్ దగ్గర మాత్రం అన్ని డైరెక్షన్ లో ఒకే టైప్ ఆఫ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దాన్నే ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటారు. హోమోజీనియస్కి వచ్చేసరికి ఇదే బాడీ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లోనే ఎక్సే ఉంటుంది, ఈ డైరెక్షన్ లోనే ఎక్సే ఉంటుంది, ఈ డైరెక్షన్ లోనే ఎక్సే ఉంటుంది. అంటే డైరెక్షన్ డిపెండెంట్, సేమ్ ప్రాపర్టీస్ ఇన్ దట్ డైరెక్షన్, ఈ టాప్కి వచ్చేసరికి ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఓకే, ఈ ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ వై ఉంటే వైయే ఉంటుంది, ఎక్స్ ఉంటే ఎక్సే ఉంటుంది. ఓకే,
దాన్నే హోమోజీనియస్ అంటాం. ఐసోట్రోపిక్ అంటే పాయింట్ బేస్ చేసుకుని అన్ డైరెక్షన్లో ఈక్వల్గా ఉంటుంది. హోమోజీనియస్ వచ్చేసరికి డైరెక్షన్ బేస్ చేసుకుని ఆ డైరెక్షన్ మొత్తం ఒకలాగా ఉంటుంది. మన ప్రాపర్టీ అనేది బోత్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటే మొత్తం అంత సిస్టమ్ అంతా ఒకలాగే ఉంటుంది. సిస్టమ్ అంతా బోత్ డైరెక్షన్లోని నెక్స్ట్ పాయింట్లోని రెండట్లోనే మనం రెండు చూపించుకున్నాం కదా ఇక్కడ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అని చూపించుకున్నాం. అంటే బోత్ డైరెక్షన్లోనే ఇందులోనే రెండు ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు కలిపితే ఆఖరికి అన్ని పాయింట్లు పిఏ. ఇక్కడ చూసేసరికి వై ఉంది, ఎక్స్ ఉంది. హోమోజీనియస్ అంటే అలాంగ్ డైరెక్షన్ అనుకున్నాం. అంటే ఈ డైరెక్షన్ సేమ్ ప్రాపర్టీస్, ఈ డైరెక్షన్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ డైరెక్షన్ చూసుకుంటే సేమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇక్కడికి వచ్చేసరికి పాయింట్, ఈ పాయింట్లో వచ్చేసరికి ఎక్స్లు ఉన్నాయి, ఈ పాయింట్లోకి వచ్చేసరికి వైలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కలిపి చూస్తే ఏమవుతుంది, ఇవన్నీ పీలే. ఇక్కడ పీలో ఉన్నాయి, ఇక్కడ పీలో ఉన్నాయి, ఇక్కడ పీలో ఉన్నాయి. అలా అన్నీ డిఫరెంట్గా పొజిషన్స్ తీసుకున్నా అన్నీ ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి ఏ డైరెక్షన్లో చూసినా. సో హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అని కూడా మనం అనుకుంటాం. బేసిక్ అజంప్షన్స్ ఇవి. మనకి ఇప్పుడు ఒక ఫస్ట్ ఫోర్స్కి ఓకే, నెక్స్ట్ క్లాస్ ఫోర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ లోడ్ అంటే ఏంటి, ఇంటర్నల్ ప్రెషర్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, నెక్స్ట్ షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము రేపటి క్లాస్లో. బాయ్, గుడ్ నైట్.